67 లక్షల మంది ఆడపిల్లలకు మాట ఇచ్చిండు, ఒక్కలకు కూడా పైసలు వేయలే. ముసలోళ్ళకు మాట ఇచ్చిండు, ఏమన్నాడు? కేసీఆర్ 2000 ఇస్తుండు, నేను 4000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలోనికి ఇస్తుండు, లేకపోతే ముసలవ్వకి ఇస్తున్నాడు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తా అన్నాడు. మీ కొడుకో బిడ్డనో ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే అయినా సరే నేను ఇస్తా అన్నాడు. మరి ఒక్కలకన్నా వచ్చిందా 4000? ఉన్న 2000 ఎగ్గొట్టుడే తప్ప 4000 ఇచ్చే ముఖం అయితే కాదు. ఉన్న రైతు బందే ఇస్తలేడు. రుణమాఫీ ఎక్కడిది, రైతు బంధు పెంచుడు ఎక్కడిది, అది కూడా దిక్కులేదు. ఇంకెన్ని కథలు చెప్పిండు, చాలా చాలా పెద్ద పెద్ద మాటలు. ఒకటి రెండు కాదు, ఒకటి కాదు రెండు కాదు, 420 వాగ్దానాలు చేసిండు రేవంత్ రెడ్డి. ఇలా గట్టిగా అడుగుతుంటే ఏమయ్యా రేవంత్ రెడ్డి గారు 100 రోజులు అంటివి, 6 గ్యారెంటీలు అంటివి, మిగతా ఇంకో 414 హామీలు ఇస్తేవి, మొత్తం 420 మాటలు 420 హామీలు ఏమైనాయి అంటే దాని మీద మాత్రం సమాధానం చెప్తలేడు. మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద, దాని మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇచ్చిండు ఆ తులం బంగారం? తులం ఇనుము కూడా ఇయ్యాడు వాడు. మళ్ళీ చెప్తున్నా మీకు ఇప్పుడే, తులం ఇనుము కూడా ఇయ్యాడు లంగా. నేను అందుకే చెప్తున్నా మీకు, ఒక్కటంటే ఒక్క హామీకేమో పైసలు లేవాడ. తులం బంగారమేమే రేవంత్ రెడ్డి, బంగారం దుకాణాలు లేవా అంటే దానికి సమాధానం చెప్పాడు. ముసలోళ్ళకి 4000 పెన్షన్లు ఇస్తా అన్నావు, ఏమైంది రేవంత్ రెడ్డి అంటే సమాధానం చెప్పాడు. రుణమాఫీ ఏమైందంటే సమాధానం చెప్పాడు. ఆడపిల్లలకు 2500 అన్నావు, ఎప్పటి నుంచి చాలు చేస్తావంటే సమాధానం చెప్పాడు. ఆటో డ్రైవర్లకు నెలకు ₹1000 ఇస్తా అన్నాడు, మరి అదేమంటే దానికి సమాధానం చెప్పాడు. వీటికి వేటికి పైసలు లేవట. ఇవన్నీ చేసేందుకేమో పైసలు లేవు. 100 రోజులలో చేస్తానని చెప్పిన ఒక్కదానికి కూడా పైసలు లేవట. కానీ ఒకటే ఒక్కదానికి మాత్రం పైసలు ఉన్నాయట. దేనికి ఎరికేనా? మూసీకి మాత్రం 1,50,000 కోట్లు ఖర్చు పెడతారట. ఎందుకు ఎరికేనా? మూసీకి ఒకటే ఒక కారణం. ఇప్పుడు మీకు నెలకు 2500 ఇస్తే మీరు కమిషన్ ఇస్తారా రేవంత్ రెడ్డికి? ఇయ్యరు. రైతు బంధు ఇస్తే రైతులు కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. తులం బంగారం ఇస్తే కమిషన్ ఇస్తారా? ఇయ్యరు. మరి ఏం చేయాలి రేవంత్ రెడ్డి? మూసీ పేరు మీద 1,50,000 కోట్లల్లా 1,00,000 కోట్లు దొబ్బాలే. అందులో సగం రాహుల్ గాంధీకి వాళ్ళ బావకు, సగం రేవంత్ రెడ్డికి వంచుకోవాలి. ప్రజల సొమ్ము మంచిగా మింగాలి. ఇది వాళ్ళ స్కెచ్. మీరు దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మనము ఏ పేదలైతే కాంగ్రెస్ పార్టీ చేతిలో మోసపోయినరో, ఏ రైతులైతే మోసపోయినరో, ఏ ఆడపిల్లలైతే మోసపోయినరో, ఇవాళ ఏ వృద్ధులనైతే రేవంత్ రెడ్డి మోసం చేసిండో, మనం నిలదీసేదాకా, మనం మరలబడేదాకా, మనం కొట్లాడేదాకా, ఎప్పటి నుంచి ఇస్తావు పైసలు అని గట్టిగా గల్లాబట్టి అడిగేదాకా కాంగ్రెస్ పార్టీ మోసం కొనసాగుతూనే ఉంటుంది. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి అంటుండే, నేను పేపర్లో చూసిన, రైతులట ఏమైనా చెప్పుకునేది ఉంటే పోయి కలెక్టర్కి చెప్పుకోవన్నట. ఓట్లు కలెక్టర్లకు వేసినాము మనం. ఓట్లు ఎవరికి వేసినాం? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇల్లు తిరిగి అడుక్కోలే ఓట్లు. అయ్యా అమ్మ నాకోటే నాకోటే అని అడుక్కోలే. మరి అలా ఎవరికైతే ఓట్లు వేసినావో, ఎవడైతే ఈ దొంగ మాటలు చెప్పి, అఫిడవిట్లు అని చెప్పి, ఎవడైతే గ్యారంటీలు అని చెప్పి సంతకాలు పెట్టి డ్రామా చేసి ఓట్లు వేయించుకున్నాడో వాడిని అడగొద్దట. కానీ అధికారుల కాడ పోయి అడుక్కో అన్నట. ఏం కర్మ ప్రజలకు నాకు అర్థం కాదు. ఖచ్చితంగా బరాబర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మీ ఇంటికొచ్చి ఓటు అడిగిన కాంగ్రెస్ నాయకుడు, కార్పొరేటర్ కావచ్చు, లేకపోతే కౌన్సిలర్ కావచ్చు, లేకపోతే గల్లీ లీడర్ కావచ్చు, ఎవరైతే మీ ఇంటికి వచ్చి అబద్ధం చెప్పిండో, ఎవరైతే 100 రోజులు 6 గ్యారెంటీలు అని నరికిండో వాడిని పట్టుకోవాలి. అధికారులతో మనకేం పని? అధికారులది ఏముంది? వాళ్ళు గవర్నమెంట్ పైసలు ఇస్తే మీ ఖాతాలు వేస్తారు. అసలు ఇవ్వకపోతే వీడేం చేస్తాడు మధ్యలో? అందుకే బరాబర్ ఖచ్చితంగా పట్టుకోవాల్సింది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, కాంగ్రెస్ ఎంపీలను, కాంగ్రెస్ కౌన్సిలర్లను, కాంగ్రెస్ కార్పొరేటర్లను, కాంగ్రెస్ గల్లీ లీడర్లను పట్టుకొని, ఏమాయ కొడుక మరి ఓట్లప్పుడు బాగా తిరిగితివి, ఇప్పుడు పత్త లేకుండా పోయినావు, యాడున్నావు నువ్వు, నీ రేవంత్ రెడ్డి, మీ రాహుల్ గాంధీ ఎక్కడున్నారు? గ్యారంటీలు అన్నారు, మరి గారడి మాటలు మాట్లాడినరు, ఏం సంగతి అని అడగాలి. నిన్న మీరు చూసిండ్రు